రసాయనాలమయం 57.56 లక్షల కిలోల పామాయిల్ పామ్ కెర్నల్ ఆయిల్, 8.3 లక్షల కిలోల మోనోగ్లిజరైడ్స్, ఇతర రసాయనాలు కొన్న బోలేబాబా డైరీ. వీటి మిశ్రమాన్ని నెయ్యి పేరిట తిరుమల తిరుపతి దేవస్థానం సరఫరా. తిరుపతిలోని వినాయక ఏజెన్సీ సుమతి ట్రేడర్స్ ద్వారా రాష్ట్రంలోని ఇతర దేవాలయాలకు పంపిణీ. సిద్ధ దర్యాప్తులో గుట్టురట్టు. వైకాపాయంలో తిరుమల లక్షల కిలోల కల్తీని సరఫరా చేసిన ముఠా దాని తయారీ కోసం ఏకంగా 57.56 లక్షల కిలోల పామాయిల్ పామ్ కెర్నల్ ఆయిల్, 8.3 లక్షల కిలోల మోనోగ్లిజరైడ్స్, ఎపిటిక్ యాసిడ్, లబ్సా తదితర రసాయనాలు కొనుగోలు చేసి వీటన్నింటిని వినియోగించి 68.17 లక్షల కిలోల నెయ్యి లాంటి రసాయనిక మిశ్రమాన్ని తయారు చేసింది. అందులో 59.71 లక్షల కిలోల నెయ్యి పేరిట బోలేబాబా, వైష్ణవి డైరీ, మాల్గంగా, ఏఆర్ డైరీల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం సరఫరా చేసి 234 కోట్లు కొల్లగొట్టింది. ఈ రసాయన మిశ్రమంతోనే అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదం అప్పట్లో తయారు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఖచ్చితంగా ఆ దుర్మార్గులందరినీ శిక్షించండి, జైల్లో వేయండి. కానీ ఇక్కడ అసలు పాయింట్ ఏంటి? ఆ జంతు కొవ్వు, జంతు చర్మాలు, జంతువులకు సంబంధించినటువంటి నెయ్యి అన్నారు. అది పోయింది. ఇప్పుడు రసాయనాలు, అది జాగ్రత్తగా డౌన్ ప్లే చేస్తున్నారు. మంచిది. ఆ విధంగానన్నా ఇదివరకు ప్రజల మనోభావాలు అక్కడ బాగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఈ కల్తీకి సంబంధించి యాక్షన్ తీసుకోమనే చెప్తున్నారు. ఆల్రెడీ అధికారులు జైలుకి వెళ్ళారు, వీళ్ళు జైలుకి వెళ్ళారు, బెయిల్ మీద వచ్చారు. దానికి ఎలాంటి మొహమాటం లేదు. దాంట్లో వాళ్ళు కృత్రిమ నెయ్యి తయారు చేసినప్పుడు ఖచ్చితంగా, ఒకవేళ దాంట్లో జగన్ ఉంటే ఉరిదీస్తారా, తీసేయండి, తప్పే లేదు. కానీ ప్రజల సెంటిమెంట్లతో మాత్రం ఆటలాడద్దు. ప్రత్యేకించి అన్యమతస్తులకి అవకాశం ఇస్తున్నటువంటి అతి ప్రచారమే ప్రమాదకరం. లేకపోతే లోక్సభ